ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈరోజు 2026-27 బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. మరి సుమారు 80 నిమిషాలు ఆవిడ ఈ ప్రసంగాన్ని కొనసాగించారు. మరి ఈరోజు జరిగినటువంటి బడ్జెట్లో ఏ అంశాలపైన మాట్లాడారు ఆల్రెడీ మీరు అందరూ ఫాలో అయిపోయి ఉంటారు. మరి వ్యవసాయానికి సంబంధించి, ఎడ్యుకేషన్ సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, ఇంకా మౌలిక సదుపాయాలకు సంబంధించి, అసలు ఇన్కమ్ ట్యాక్స్, ఇవన్నీ కూడా మరి సామాన్యులకు ఈసారి ఈ బడ్జెట్ ఎలాంటి ఉపయోగాలు చేకూరుస్తుంది, దీనిపైన మనకు సమాచారం అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు స్పెషల్ గెస్ట్ అసోసియేట్ ప్రొఫెసర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ చిట్టెడి కృష్ణారెడ్డి గారు. సో ఓవర్ టు సార్. నమస్తే, నేను డాక్టర్ కృష్ణారెడ్డి చిట్టెడి, అసోసియేట్ ప్రొఫెసర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ఏ రకమైన కేటాయింపులు జరిగాయి, ఏ ప్రాధాన్యతలు ఇచ్చారనే విషయాన్ని మనం గమనించాల్సింది. దేశ ముఖ్యమైనటువంటి 3 రంగాలలో వ్యవసాయ రంగం అనేటువంటిది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దేశ జీడిపిలో దాదాపు 17% కాంట్రిబ్యూట్ చేస్తుంటే వ్యవసాయ రంగంపై ఆధారపడిన జనాభా దాదాపుగా 55% పైగా నేటికి వ్యవసాయ రంగంపైనే ప్రధానంగా జీవనం కొనసాగిస్తున్న దేశం మన దేశం. కాబట్టి ఈ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి ఇప్పటికే మనకు వ్యవసాయ రంగంలో డ్రోన్ టెక్నాలజీతో క్రిమి సంహారక మందుల సంహారం చేయడం కానీ, లేదా మిగతా ఆధునిక వంగడాలు కావచ్చు, ఇలా అనేక రకాలుగా వ్యవసాయ రంగంలో ఒక ఉత్పాదకతను పెంచడానికి అనేక రకాల మార్గాలను తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ముఖ్యంగా మనకు భారత్ విస్తార్ అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ను కూడా తీసుకొచ్చింది. అదేంటి అంటే వర్చువల్లీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సెస్ అగ్రికల్చర్ రిసోర్సెస్. అంటే ఈరోజు మనందరికీ తెలుసు, మొబైల్ రివల్యూషన్ చాలా గణనీయంగా పెరిగింది. సాధారణ ఒక రైతు కూడా ఒక స్మార్ట్ ఫోన్ వాడుతున్నటువంటి నేపథ్యంలో పంటలకు ఏ రకమైన మందులను పిచికారీ చేయాలి, ఏ రకమైన విత్తనాలు వాడాలి, ఏ సమయాల్లో ఏ నిర్ణయాలు తీసుకోవాలనడానికి నేటికి రైతు ఒక ఇన్ఫార్మల్ సెక్టర్ పైనే ఆధారపడతాడు. గ్రామీణ ప్రాంతాల్లో నేటికి ఈ క్రిమిసంహారక మందులు అమ్మేటువంటి వారికి గైడెన్స్ ఇచ్చే ఒక ఎక్స్పర్ట్ గా మారుతూ ఉంటారు. కాబట్టి వారందరికీ అనువుగా వారి మాతృభాషల్లో, అంటే భారతదేశంలో ఉన్న ప్రధానమైన అన్ని భాషల్లోనూ ఇవ్వడం కోసం మనకు మల్టీలింగ్వల్ ఏఐ టూల్ అనేటువంటి తీసుకురావడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మీరు ఒక పంట గనక చీడపురు తగిలితే ఆ యొక్క పిక్చర్ను తీసి మీరు ఆ మొబైల్లో యాప్లో కనుక పెడితే ఏ రకమైనటువంటి మందులు పిచికారీ చేయాలి, ఏ రకమైన విత్తనాలు ఏ సమయాల్లో చేయాలి, ఇలా వ్యవసాయ రంగానికి సంబంధించిన అనేక రకాలైనటువంటి సమాచారం ప్రాంతీయ భాషల్లో రైతులకు నేరుగా లబ్ధి చేకూర్చేటువంటి మహత్తర కార్యక్రమాన్ని ఈ డిజిటల్ టెక్నాలజీ రూపంలో నేరుగా రైతులకు అందించే కార్యక్రమాన్ని కూడా ఈ బడ్జెట్లో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి మహిళలకు, ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ ఎంటర్ప్రీనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి షీ మార్ట్స్ అనేటువంటిది తీసుకురావడం జరిగింది. షీ మార్ట్స్ అనేటువంటిది రూరల్ ఉమెన్ లీడ్ ఎంటర్ప్రైజెస్. వీళ్ళందరికీ కూడా ఏంటంటే, ఎప్పుడైతే మనకు లఖ్పత్ దీదీ అనేటువంటి కార్యక్రమం గతంలోనే పెట్టారు, అది విజయవంతంగా అవడంతో ఇప్పుడు షీ మార్ట్స్ అనేటువంటిది పెట్టి నేరుగా వారి యొక్క ఓనర్షిప్ గా ఒక సొంతంగా వారు వ్యాపారాన్ని చేసుకోవడానికి, వ్యవసాయ రంగ అనుబంధ సంస్థలుగా తీర్చిదిద్దడానికి ఈ యొక్క బడ్జెట్ లో ఈ షీ మార్ట్స్ అనేటువంటిది ప్రధానంగా గ్రామీణ మహిళలకు సంబంధించినటువంటిది ప్రధానంగా వచ్చింది. ఇంకొక విషయానికి చూసుకున్నప్పుడు ఇనిషియేటివ్స్ ఫర్ ఇంటిగ్రేటెడ్ ఆఫ్ 5000 రిజర్వాయర్స్ అండ్ అమృత్ సరోవర్స్ టు స్ట్రెంథెన్ ద ఫిషరీస్ సెక్టర్. అంటే దాదాపుగా 500 రిజర్వాయర్లలో నీలి విప్లవం, అంటే చేపల పెంపకం పెంచడం కోసం రైతులకి చేదోడు అలైడ్ సెక్టర్ అంటాము, నేరుగా వారికి లబ్ధి చేకూర్చే విధంగా ఇప్పటికే కట్టినటువంటి బ్యారేజీలలో దాదాపుగా 500 వరకు ఈ అమృత్ సరోవర్స్, ఈ 500 రిజర్వాయర్స్ లో చేపల పెంపకాన్ని కూడా చేపట్టడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ ఇన్ ఎనిమల్ హస్బెండరీ సెక్టర్ టు ప్రొవైడ్ క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఈ దాంట్లో ఇవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కోకోనట్ ప్రమోషన్ స్కీమ్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ టు ఎన్హాన్స్ ప్రొడక్టివిటీ టు సపోర్ట్ 30 million పీపుల్ ఇంక్లూడింగ్ 10 million ఫార్మర్స్. అంటే ఈ కొబ్బరి యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పెద్ద ఎత్తున పరిశోధన కావచ్చు, అమ్మకాలకు కావచ్చు, అనేక రకాల సహాయ సహకారాలను అందించడం కోసము, వారి ఉత్పత్తిని పెంచడం కోసము దాదాపుగా 10 మిలియన్ల రైతులకి లబ్ధి చేకూర్చే విధంగా
తదనంగా ఆధారపడేటువంటి మిగతా 30 మిలియన్ల పీపుల్కి కూడా ఈరోజు మనకు ఈ బడ్జెట్లో ఈ కోకోనట్ ప్రమోషన్ వచ్చింది. ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో ఈ కొబ్బరి చెట్ల పెంపకం పెంచేస్తున్నటువంటి రైతులందరికీ కూడా అత్యంత ప్రయోజనకారిగా కనబడతా ఉంది. అదేవిధంగా ట్రాన్స్ఫార్మింగ్ ఇండియన్ క్యాష్యూ అండ్ ఇండియన్ కోకా ఇంటూ ప్రీమియం గ్లోబల్ బ్రాండ్స్ బై 2030. క్యాష్యూ కావచ్చు, ఇటు కోకో కావచ్చు, వీటన్నిటిని కూడా ఒక ప్రీమియం గ్లోబల్ బ్రాండ్స్గా చేసి మనకు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు పెంచడం కోసం చేసే ప్రక్రియ కనపడతా ఉంది. పార్ట్నర్ విత్ స్టేట్ గవర్నమెంట్స్ టు రిస్టోర్ ద గ్లోరీ ఆఫ్ ఇండియన్ శాండిల్వుడ్ సిస్టమ్. మనకందరికి తెలుసు గంధపు చెక్కల పెంపకాన్ని కావచ్చు, గంధపు చెట్ల మొక్కల పెంపకాన్ని సుగంధ ద్రవ్యాల పరంగా కూడా అత్యధికంగా ప్రమోషన్ చేయడానికి, అంటే మనకి వ్యవసాయ రంగంలో కమర్షియల్ క్రాప్ని పెంచే విధంగా గతంలో కూడా మనందరం చూసాం. రైతులకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చి రైతులకు భరోసా ఇవ్వటం, వారు పండించేటువంటి గిట్టుబాటు ధరను ఇవ్వటం, అదేవిధంగా పిఎం కిసాన్ ద్వారా వారికి అందరికీ కూడా నగదు సపోర్ట్ను మనం ఆల్రెడీ చూడడం జరిగింది. ఈ బడ్జెట్లో ప్రధానంగా వ్యవసాయ రంగాన్ని సాంకేతిక పరిజ్ఞానంలో ఆధునికతను జోడించి వ్యవసాయ రంగ ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచడంతో పాటు కమర్షియల్ క్రాప్స్ని పెంచే విధంగా, కమర్షియల్ క్రాప్ను ఏ రకంగా ఉత్పత్తిలోకి తీసుకురావాలి, అటు కోస్టల్ తీర ప్రాంతాల్లో కావచ్చు, ఇటు మిగతా క్యాష్యూస్, ఇండియన్ కోకా లాంటి వాటిలను కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్ చేసి వ్యవసాయ రంగంలో ఒక వైవిధ్యమైనటువంటి వాతావరణం కల్పించడం కోసం బడ్జెట్లో ప్రాధాన్యత కల్పించింది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే రైతులు కూడా వారి వారి పంటలలో వారి వారి యొక్క నైపుణ్యాలను మెరుగుదిద్దుకొని పంటల మార్పిడి చేసుకుంటూ సహజంగా వారు గనక ఉత్పత్తిని పెంచుకోగలిగితే, పంటల క్రాప్ డైవర్సిఫికేషన్ చేసుకున్నట్లయితే మరింత లాభాలను చెంది రైతుల ఆదాయం డబుల్ ఇన్కమ్ ఏదైతే చేయాలని భారత ప్రభుత్వం కోరుకుంటుందో ఆ లక్ష్యం దిశగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ధన్యవాదాలు.